ఈ రోజు మ్యాచ్ ఉంది కదా రాజస్థాన్ రాయల్స్ కి అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కి ఏ టీం గెలిచే అవకాశం ఉందంటారు? ఏ టీం గెలిచా అంటే మేజర్గా ఎంఎస్ ధోని లేరు ఇవాళ ఏ మ్యాచ్లో మనకి సిఎస్కేకి, ఎందుకంటే లెగ్ ఇంజరీ ఉండడం వల్ల తను దూరంగా ఉంటాడు. సో ఇది ఒక మంచి ఛాన్స్ ఇప్పుడు సంజు శాంసన్కి ప్రూవ్ చేసుకోవడానికి, అసలు క్యాప్టెన్సీ ఎలా చేయగలడు, లైక్ తను సెట్ అవుతాడా. ప్లస్ సంజు శాంసన్కి ఇది మెయిన్ ఛాలెంజ్. మోర్ ఓవర్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ అనడం కూడా ఇది సంజు శాంసన్ వర్సెస్ ఆర్ఆర్ ఇది, ఎందుకంటే ఓల్డ్ టీమ్ క్యాప్టెన్సీ తను చేశాడు తనకి. సో ఎవ్రీథింగ్ తనకి ఐడియా ఉంటుంది అనమాట, వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళ గేమ్ ప్లాన్ కానీ అప్రోచ్ కానీ ఎలా ఉంటుంది రాజస్థాన్ అన్నది. సో నాకైతే ఎక్కువగా సిఎస్కేని గెలుస్తుంది అనేసి అనిపిస్తుంది. సో రాజస్థాన్కి కూడా అక్కడ ఫైర్ కానీ పవర్ కానీ చేసే బ్యాటర్స్ లేరు. షిమ్రన్ హెట్మర్ కానీ ఇదంతా వాళ్ళ ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది వన్ టైం. కానీ ఇక్కడ బ్యాలెన్స్ కానీ చూసామంటే సిఎస్కేకి ఎక్కువ ఉంది. ఇటు సైడ్ నెంబర్ 3లో సంజు శాంసన్ ఉన్నాడు, ఓపెనింగ్ రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడు. సో వీళ్ళకి బ్యాలెన్స్ మంచిగా ఉంది బౌలింగ్లో కూడా. సో మేజర్ ఛాన్సెస్ సిఎస్కేకే ఉన్నాయి గెలవడానికి. మరి రాజస్థాన్లో కూడా సూర్యవంశీ అలాగే యశస్వి జైస్వాల్ ఉన్నారు కదా, వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్సే కదా, మరి అది గెలిచే అవకాశం లేదా? స్ట్రాంగ్ ప్లేయర్సే, బట్ కన్సిస్టెన్సీ ఉండాలి కదా. ఇప్పుడు యశస్వి జైస్వాల్ స్టార్ట్ ఇస్తాడు, బట్ అదే రియాన్ పరాగ్ వరకు వెళ్ళి వాళ్ళు ఫినిష్ చేయగలరా అన్నది మేజర్ డౌట్ ఉంటుంది కదా మనకి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ సైడ్ ఇక్కడ చెన్నై అన్నది మనకి. సో ఎంఎస్డి గేమ్లో లేకపోయినా కూడా గేమ్ ప్లాన్ కానీ అసలు ఎలా చేయాలి అదంతా వాళ్ళకి ఒక మ్యాప్ అన్నది ఉంటుంది మేజర్గా. సో ఇక్కడ అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నది మిస్ అవుతుంది ఆర్ఆర్కి. స్టార్ ప్లేయర్ లేకపోవడము ప్లస్ మేజర్గా కోచ్ గైడెన్స్ కూడా లేకపోవడం వాళ్ళకి. ఇక్కడ మేజర్గా ఎంఎస్ ధోని మెంటరింగ్ ఉంది, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎవరైతే 17 years ఉన్నారో తనదే కోచింగ్ ఉంటుంది. మైకల్ అస్సీ ఏదైతే బ్యాటింగ్ కోచ్ ఉన్నారో వీళ్ళకి ఒక సాలిడ్ ఉంది. లైక్ వీళ్ళు ఓడిపోయారు, సిఎస్కే కూడా ఓడిపోయింది. లైక్ లాస్ట్ 2-3 yearsగా అంత గ్రేట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ లేదు. బట్ వీళ్ళు ఏదైతే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేశారు, ఎగ్జాంపుల్ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, 2020లో తనకి ఛాన్స్ వచ్చింది. ప్లస్ ఈరోజు ఏమయ్యాడు, ఇండియా టీంకి ఆడాడు, ఒక స్టార్ ప్లేయర్ స్క్రాచ్ నుంచి తయారు చేసి పెట్టుకున్నారు. రాజస్థాన్ 2013 నుంచి సంజు శాంసన్ అలాగే చేసుకుంది, కానీ ఏం చేసింది ఇప్పుడు ఫైనల్గా వదిలేసింది. జాస్ బట్లర్ని వదిలేసింది. వాళ్ళకి ఎవరైతే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని వదిలేసింది. యుజ్వేందర్ చాహల్ని బై చేశారు, మళ్ళీ వదిలేశారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఆర్డర్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక టీమ్ని ఒక ప్లాన్ ఎట్లా, వాళ్ళకి అది లేదు. సో ఎప్పుడు కూడా టీంలో ఇన్కన్సిస్టెన్సీ. ప్లస్ రియాన్ పరాగ్ కెప్టెన్, అసలు తన క్యాప్టెన్ మెటీరియల్ అయినా ఒక మ్యాచ్ ఆడితే 4 మ్యాచ్లు ఆడు. లైక్ తన స్పిన్ బాగా ఆడతాడా, పేస్ బాగా ఆడతాడా, వాళ్ళకి క్లారిటీ లేదనమాట దాని మీద. సో దానివల్ల వాళ్ళకి ప్లేయింగ్ లెవెన్లో ఒక డిస్టర్బెన్స్ అనేది అయితే వాళ్ళకి ఉంటుంది రాజస్థాన్ రాయల్స్కి. సో ఒకసారి దాన్ని కానీ కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు టోర్నమెంట్లో ప్రోగ్రెస్ అవుతారు. బట్ యాజ్ ఆఫ్ టుడే అయితే సిఎస్కేకి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలవడానికి. ప్లస్ మెయిన్ రీజన్ సంజు శాంసన్ ఫామ్, రీసెంట్ ఫామ్ చూసాం, లాస్ట్ 400s దగ్గర కొట్టాడు, 97s. సో క్లియర్గా అట్లా అనిపిస్తుంది. ఈరోజు ఆఫ్ కోర్స్ సిఎస్కే విత్ బ్యాటింగ్ పవర్, శివం డ్యూబ్ పవర్ హిట్టింగ్ ఉంది ఎండింగ్లో. ప్లస్ ఇక్కడ జడేజా అన్నది కూడా చూడాలి, ఫ్యాక్టర్ ఎలా అవుతుంది. తను ఇప్పుడు రాజస్థాన్కి వెళ్ళాడు కదా, సో చూడాలి లైక్ ఎలా ఉంటుంది. లైక్ రిటర్నింగ్ టు హోమ్ టీమ్ ఆఫ్టర్ 17 years అనుకుంటా కదా, ఇప్పుడు 2010లో. సో అసలు జడేజా ఎలా చేస్తాడు ఇక్కడ. మోర్ ఓవర్ జడేజా ప్లేస్ని ఇక్కడ శివం డ్యూబ్ వచ్చాడు కదా, సో శివం డ్యూబ్ ఇప్పుడు 2 roles ఆడాలి. ఇదివరకు అంటే ఫ్రీ పవర్ హిట్టింగ్ చేసేవాడు. సో ఇప్పుడు ఇన్ కేస్ ఎర్లీగా వికెట్స్ కానీ పడ్డాయంటే సిఎస్కేకి ఆ సాలిడ్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఇప్పుడు ఫైనల్గా తను ఫినిష్ చేయాలి. అది చేయగలడా అన్నది మేజర్ రోల్ ఇవాళ. శివం డ్యూబ్కి ఇది ఒక కొత్త ఛాలెంజ్ ఇవాళ. సిఎస్కే ఎక్స్పీరియన్స్ బాగానే ఆడతారు, ఫ్యాన్ బేస్ అన్నీ మైట్ బి. అంటే ఇందులో సంజు శాంసన్ అలాగే శివం దుబే ఉన్నారని. అవును అవును. సో ఇందులో మీ ఫేవరెట్ ఎవరు? సంజు. ఎందువల్ల అంటారు? మంచిగా ఆడతాడు. అంటే ఈ రోజు మ్యాచ్లో స్కోర్ ఎంత చేస్తారని మీరు అనుకుంటున్నారు? 300 కాకపోయినా ఓకే, తక్కువ 250 నిన్నట్లానే ఆడతారేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ 300 అని అన్నారు కదా, వాళ్ళంతా కొట్టలేకపోయారు, మనం గెస్ చేయలేం. సో మైట్ బి 200+ కొడతారు అంతే. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి జడేజా వెళ్ళారు కదా, సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఓకే, బాగానే ఉంటుంది, నైస్. సో ఫైనల్గా మీరు ఏది గెలుస్తుందని మీ ఒపీనియన్? ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్లో అందరూ యంగ్స్టర్సే ఉన్నారు కదా. అవును, ఆడతారు అనుకుంటున్నారు. ఆడతారు. జడేజా ఆర్ఆర్లోకి వచ్చాడు కదా, అవును సిఎస్కే తరపున ఎలా ఆడతాడు? ఆడతాడు, ఆయన కూడా మంచి ప్లేయరే కదా, సో ఆడతారేమో. ఆర్ఆర్లో సంజు ఇంతకుముందు కెప్టెన్ కదా. అవును. ఇప్పుడు సిఎస్కేకి పోయి ఎలా ఆడతాడు అంటారు? బాగానే ఆడతాడు, దాంట్లో కెప్టెన్ అయ్యి ఉన్న అంత మంచిగా. రుతురాజ్ గైక్వాడ్ కానీ. అవును, సంజు ఎలా ఆడతాడు? బాగానే ఆడతాడు. ఆర్ఆర్లో కెప్టెన్ ఏమో సిఎస్కేలోకి వచ్చాడు. ఓకే, సిఎస్కేలో మంచి ప్లేయర్ జడేజా. అవును అవును. ఆర్ఆర్కి వచ్చాడు. అవును, వీళ్ళ క్లాష్ ఎలా ఉండబోతుంది చెప్పలేము, అది ఇద్దరు ఎఫర్ట్స్
ఇద్దరు క్లాష్ అంటే ఎవరు పొట్టపొట్టి వాళ్ళిద్దరు వాళ్ళ రివెంజ్ కానీ ఏ రకంగానైనా తీర్చుకోగలరు వాళ్ళ ఎఫర్ట్స్. ఇప్పుడు జడేజాకి ఎంతో మంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవును సడన్ గా ఆర్ఆర్కి వచ్చేసాడు కదా. అంటే ఇప్పుడు చెప్పలేం మనం కొంతమంది టీమ్ వైజ్గా ఫ్యాన్స్ ఉంటారు, పర్సన్ వైజ్గా ఫ్యాన్స్ ఉంటారు. పర్సన్ వైజ్గా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ టీం చేంజ్ అయిపోతారు. టీమ్ వైజ్గా ఉన్న వాళ్ళు అయితే టీంకే సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు సిఎస్కే లాస్ అంటే జడేజాకి ఎన్నో విన్నింగ్స్ ఇచ్చాడు. అవును వదులుకోవడం ఒపీనియన్ ఏంటి మీది? జస్ట్ ఉంచుకుంటే బెటర్. అంటే ఆ టీంలో ఉండి అన్ని సాధించుకున్నాడు, అట్లా షిఫ్ట్ సడన్గా అవ్వడం అనేది తన ఒపీనియన్. బట్ మన వంతుకు ఎట్లా అంటే ఇన్ని రోజులు అందులో ఉండి ఆయనే ఇట్లా పొజిషన్లో ఉండే కదా, బట్ సడన్గా పెడితే వీక్ అంటే మనం తీసుకోలేము అట్లా. సో ఫైనల్ గా సిఎస్కే విన్ అవుతుంది. సిఎస్కే విన్ అవుతుంది. వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బ్యాటింగ్ బౌలింగ్ రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై ఈ రెండింటికి మ్యాచ్ ఉంది కదా, సో ఏది గెలిచే అవకాశం ఉందంటారు? నాకు తెలిసిన ఆబ్వియస్లీ చెన్నై గెలుస్తుంది నేను అనుకుంటాను. ఎందుకంటే అది హోమ్ గ్రౌండ్ కాబట్టి చెపాక్ కాబట్టి యాక్చువల్గా అది బౌలింగ్ పిచ్. బౌలింగ్ ఎవరైతే బ్యాటింగ్ చేసి మ్యాక్సిమం 180, 170 టార్గెట్ ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళు బౌలింగ్ డిపెండ్ చేసుకుంటే అయిపోద్ది, అంతే. ఈజీ గెలిచేస్తుంది డిపెండ్ చేసుకుంటే. కానీ కొంచెం ఏంటంటే ఆర్ఆర్ని మేబీ డెఫినెట్లీ ఆర్ఆర్ చేసి కొడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు యశస్వి జైస్వాల్ తర్వాత మన వైభవ్ సూర్యవంశీ వాళ్ళు మంచి ప్లేయర్స్. అలా తర్వాత రియాన్ పరాగ్ ఉన్నాడు, అట్లా బాగానే కొట్టు నెట్కి వస్తుంది. లేదంటే చెన్నైలో సంజు శాంసన్ అలాగే శివన్ దుబే ఉన్నారు కదా, అందుకే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సంజు శాంసన్ మ్యాడ్గా ఒకటే ఊపి ఏంటంటే కానీ మనోడు ఇంతవరకు నార్త్ టీంలో ఉన్నాడు, ఇప్పుడు సౌత్ టీంకి వచ్చాడు కాబట్టి అదొకటి హ్యాపీ, అదొకటి మూమెంటే తప్ప అందుకని చెప్పి ఏం నాకైతే అంతగా అనిపించలేదు, అంతే. శివన్ దుబే రెగ్యులర్ ప్లేయర్ కదా, అతను మామూలే ఏదో సమయానికి. ఎందుకంటే లాస్ట్ టైం బెంగళూరు పెట్టుకున్నప్పుడు ఆడలేదు, తర్వాత కొంచెం ఎంకరేజ్ చేసిన టీం మళ్ళీ మొన్న చెన్నైకి వచ్చినాక ఏదో చెన్నై నుంచి విజృ పడుతున్నాడు తప్ప అందుకు విషయం లేదు. లాస్ట్ టైం బెంగళూరు ఉన్నప్పుడు అతను ఏం పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, అంతే. సో టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? నా థింక్ అయితే నా ప్రిడిక్షన్ అయితే బ్యాటింగ్ చూస్ చేసుకుంటారు, బౌలింగ్ చూస్. ఎందుకు బ్యాటింగ్ అయితే గెలుస్తారనా? బ్యాటింగ్ గెలుస్తారని కాదు, యాక్చువల్లీ చెపాక్ స్టేడియం బౌలింగ్ స్టేడియం, అది వాళ్ళు బౌలింగ్ పిచ్చింది. మేబీ లిటరల్గా బౌలింగ్ కొద్దిగా సపోర్ట్ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు, బ్యాటింగ్ తీసుకోవచ్చు. బ్యాటింగ్ నువ్వు స్కోర్ ఇచ్చేసావంటే చదువుకోద్ది. ఒక 180, 190, 200 ఇచ్చారు ఇంకా తిరిగేలేదు, ఆ టీం గెలిచేసినట్టే, అంతే. సో ఈ రోజు మ్యాచ్లో భారీ స్కోర్ ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు? నా గెస్ ప్రకారం అయితే కన్నా వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఇక్కడ ఆర్ఆర్ సూర్యవంశీ, ఎస్ఎస్ జైస్వాల్ వీళ్ళు, ఇటుపక్క సంజు గెస్ అయితే రుతురాజ్ గారు కూడా సంజు. ఇక ఏమైనా రచన్ రవీంద్ర ఏమైనా మేబీ నేను కొంచెం ఫాలో అవుతాను, రచన్ రవీంద్ర ఉన్నాడు లేదు నాకు తెలియదు, మేబీ ఉంటే అతను, అంతే. సో ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ చెన్నైలోనే ఉన్నారు కదా, మరి వీళ్ళు గెలిచే అవకాశం ఉందా? యంగ్స్టర్స్ ఎక్కువ దీంట్లో ఉన్నారు దానికంటే ఆర్ఆర్లో. యాక్చువల్లీ ఆబ్వియస్లీ రాజస్థాన్ రాయల్స్ గెలిచాలని కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ గెలిచినా మన అంతా యంగ్స్టర్ కదా, బాగుంటుంది. సిఎస్కేలో ఏముంది, యాక్చువల్లీ ధోని కూడా ఈరోజు ఆడతారు కూడా చెప్పారు, అది కూడా డౌటే అంటున్నారు. చివరి ఐపీఎల్ అంటారు ధోని. అది నాన్న ఒకటి 4 years అవుతుంది, అయ్యేది కాదు తెచ్చేది. ఆయన ఇంకో ఐపీఎల్ ఆడతాను అంటాడు, నేనే ఏముంది అతను ఫిట్గానే ఉన్నాడు కదా, అంతే. ఇప్పుడు ధోని బ్యాటింగ్ లో ఎన్నో నెంబర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేబీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 3rd or 4th down వస్తే బెస్ట్. 3 down కానీ 4 down అంతే, ఇంకొకలే. ఇంకా ఆబ్వియస్గా 2 down వస్తే ఇంకా హ్యాపీ బెస్ట్, అంతే. మరి ఆర్ఆర్ లో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ అలాగే యశస్వి జైస్వాల్ ఉన్నారు కదా, సో వాళ్ళు మంచి ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం లేదంటారా? వాళ్ళు గెలిచేదంటే వాళ్ళిద్దరు ఓపెనర్స్ వాళ్ళే కాబట్టి భారీ స్కోర్. ఇప్పుడు మీరు అడిగిన భారీ స్కోర్ పెట్టగలిగింది వాళ్ళిద్దరే. ఇప్పుడు ఆర్ఆర్ బ్యాటింగ్ బట్టి తీసుకుంటే భారీ స్కోర్ చేయగలిగింది వాళ్ళిద్దరే, మిగతా వాళ్ళు చేస్తారు కదా, రియాన్ పరాగ్ చేస్తారు కదా, వీళ్ళిద్దరు చేయగలుగుతారని చెప్తుంది. అలాగే సో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇంపాక్ట్ ప్లేయర్ కొంచెం, ఎందుకంటే ఈరోజు ప్రిడిక్షన్ చేయలేము మన. ఈ మ్యాచ్ ఈరోజు ఫస్ట్ డే మ్యాచ్ కాబట్టి యాక్చువల్గా ఈరోజు అన్ని 2 ఫ్రెష్గా వస్తాయి టీంలు, చూస్తే కానీ చెప్పలేము ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారు మనం చెప్పలేము. ఈ మ్యాచ్ అయితే నెక్స్ట్ టైం గెట్ చేయగలుగుతాం, ఈ గెట్ చేయలేము, ఈరోజు గెట్ చేయలేము. నెక్స్ట్ మ్యాచ్ అయితే గెట్ చేయగలుగుతాం, ఈ మ్యాచ్ గెట్ చేయలేము. బౌలింగ్కే చెపాక్ స్టేడియం ఇప్పుడు బౌలింగ్కే, అది బౌలింగ్ పిచ్. చెన్నై సూపర్ కింగ్స్ వస్తుంది, చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే మంచిగా ఉన్నారు, సంజు శాంసన్ అంత ఫామ్లో ఉన్నారు. మొన్నటిదాకా చూశారు కదా, మొన్న వరల్డ్ కప్ కూడా ఎట్లా ఆడాడు, మంచిగా ఆడాడు. ఇప్పుడు కూడా మంచిగా ఆడతాడు ఖచ్చితంగా. సంజు శాంసన్ మీద ఒక ఇది ఉంది, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, ఓపెనింగ్ మంచి పార్ట్నర్షిప్ దొరికిద్ది సైడ్. అట్లానే కాదు చెన్నై బౌలింగ్ కూడా బాగానే ఉంటుంది కంపేర్ టు రాజస్థాన్ మీద. జడేజా వెళ్ళిపోయాడు రాజస్థాన్, అయినా ఓకే ఇటు సైడే బాగుంటుంది. ఈయన చెన్నై ధోని ఉన్నాడు కాబట్టి మొత్తం మారుస్తాడు మొత్తం గేమ్ ఎట్లన్నా. సో ఇంకా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయరా కేఎల్ రాహుల్. మరి ఇప్పుడు చెన్నైలో ఇప్పుడు సూర్యవంశీ కానీ, చెన్నైలో సంజు శాంసన్ కానీ శివన్ దుబే కానీ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల గెలిచే అవకాశం ఉందంటారా? సంజు శాంసన్ ఎక్కువ ఛాన్సెస్, సంజు శాంసన్ మీద కొంచెం హోప్స్ ఎక్కువ ఉంటాయి. సో మరి రాజస్థాన్లో కూడా మంచి వాళ్ళే ఉన్నారు కదా, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ చూసుకున్నా లేదు యశస్వి జైస్వాల్ చూసుకున్నా వాళ్ళు కూడా స్ట్రాంగే కదా, మరి ఆ టీం గెలిచే ఛాన్స్ లేదంటారా? ఎక్స్పీరియన్స్ ప్లేయర్ తక్కువ ఉన్నారు రాజస్థాన్లో, దీంట్లో చెన్నైలో ఎక్కువ మంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్.
అందుకోసం చెన్నైకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గెలిచేకి. సో టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బ్యాట్ ఫస్ట్, బ్యాటింగ్ ఎందుకు? అప్పుడు ప్రెజర్లో లేకుండా ఇవ్వచ్చు నెక్స్ట్ బౌలింగ్. మామూలుగా చేసింగ్ అంటే కొంచెం ప్రెజర్లో ఉంటారు చేసింగ్ చేసేవాళ్ళు. ఎవరికైనా ఫస్ట్ బ్యాట్ తీసుకుంటే కొంచెం ఫ్రీగా ఆడొచ్చు, ఫ్రీగా కొట్టచ్చు, అందుకోసం. సో చెన్నై సూపర్ కింగ్స్ లో ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు సంజు సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్ అవుతాడు, మంచిగా ఆడతాడు ఈరోజు. ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా. ధోని మరి ఇదే లాస్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా? లేదు, లాస్ట్ అయిపోయాడు కాదు. లేదు మంచి ధోని ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా ఉండాలా, ఉంటేనే మంచిగా ఉండేది. ధోని ఉంటే ఆ వైభవం వేరే ఉంటుంది. ఇంకా ఫైనల్లీ మీరు సిఎస్కే గెలుస్తారు. సిఎస్కే గెలుస్తుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సిఎస్కే గెలుస్తుంది అని చెప్పట్లేదు, సిఎస్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చెన్నైకి ఈరోజు ధోని ఆడట్లేడు. ఇంకా బ్రెవిస్ కూడా కొంచెం సైడ్ ఇంజురీ వల్ల బ్రెవిస్ కూడా ఆడలేక ఛాన్స్ ఉంది. సో నన్ను అడిగితే ఒకవేళ రాజస్థాన్ మంచి బౌలింగ్ వేయగలిగితే చెన్నైని ట్యాకిల్ చేయొచ్చు. లేకపోతే టాప్ ఆర్డర్ కనుక గట్టి ఆడింది అనుకో రాజస్థాన్ చేసింగ్ ఇబ్బంది అవుద్ది. ఫస్ట్ చెన్నై బ్యాటింగ్ చేస్తే ప్లేయర్ ఎవరు? ధోని, అంటే ట్రేడ్ జరిగింది కదా బ్రో ఇప్పుడు చెన్నై అవును. నుంచి రాజస్థాన్. రవీంద్ర జడేజా, సంజు సామ్సన్. మీకు ఎలా ట్రేడ్ వచ్చేసి ఆ టీమ్స్ పరంగా బాగానే ఉంటాయి, కానీ ఆ ఓనర్లు వాళ్ళ ఫ్యానిజం పరంగా చూసుకుంటే రవీంద్ర జడేజా ఎప్పటి నుంచో చెన్నైకి ఆడుతుండో సడన్గా ఆర్ఆర్కి రావడం వల్ల చెన్నైకి ఉన్న ఆల్రౌండర్ ఒక ప్లేస్ అనేది ఖాళీగా ఉంది. అట్లనే దాన్ని ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేద్దామని చెప్పి చూసేసరికి చెన్నై కొంచెం వీక్ అనిపిస్తుంది లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనుకోవచ్చు. కాకపోతే చెప్పలేం, అట్లా అనుకోకూడదు. అండ్ ఎందుకంటే ధోని వికెట్ కీపింగ్ చేయలేడు ఈ ఏజ్లో, అందుకే ఆల్టర్నేటివ్ వికెట్ కీపర్ కోసం సంజు సామ్సన్ని ట్రేడ్ చేసుకోరు. సో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అలాగే సంజు సామ్సన్ ఉన్నారు, అందుకే గెలుస్తారంటారా ఆర్ఆర్? ఇప్పుడు ఆర్ఆర్లో సంజు సామ్సన్ లేడు, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ గెలిచే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏమంటారు చెన్నైలో పేసర్లు బాగున్నారు, చెప్పలేము. పవర్ ప్లే చూసుకోవాలి. ఇక టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారా? బౌల్ ఫస్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే టార్గెట్ ముందే తెలిసి ఉంటుంది, చేజ్ చేయొచ్చు మంచిగా.